సీఏ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాజమండ్రి జైలుకైతే సీఏ నాగరాజును తరలిస్తున్నారు. అదేవిధంగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని కీలక విషయాలు ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, సాయికృష్ణ అదృశ్యం కేసు మిస్టరీ ఛేదించారు. ఇది అదృశ్యం కాదు, పక్క ప్లానింగ్ తో కస్టోడియల్ డెత్ చేసినట్టు కూడా సిట్టు విచారణలో తేలింది. నాగరాజుని విజయవాడ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో సిట్టు రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక అంశాలను ప్రస్తావిస్తూ కోర్టు కూడా నివేదిక సమర్పించారు. అందులో ప్రధానంగా నాగరాజు రాజే సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత కృష్ణలాక పోలీస్ స్టేషన్ లో ఉంచి అతను విచారించడంతో పాటు చివరిగా కొట్టారని, ఆ తర్వాత అతను చనిపోయాడని కూడా ఆ సిట్టు చెప్పింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికి 17 మంది మేము విచారించి వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, అందులో విమజ అనే ఆ కృష్ణలాక పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది వారు ఎస్ఐ కూడా అదే కృష్ణలాక పోలీస్ స్టేషన్ లో రాజే సాయికృష్ణ డెడ్ బాడీని కూడా చూశామని సిట్టుకు ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు ఈ కోర్టు తెలిపిన దాంట్లో ఉంది. అదేవిధంగా ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే చనిపోయిన వరకు ఆ నిర్ధారణ అయినప్పటికీ కూడా అతను సాగిత చనిపోయిన తర్వాత కృష్ణలాక పోలీస్ స్టేషన్ నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న విధంగా బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 42 లో ఎవరు పడేశారు, అక్కడి నుంచి స్వర్గపురికి తీసుకెళ్లి ఎవరు దాన సంస్కారాలు చేశారు, వీటికి సంబంధించి అనాల్సవంగా ఏ విధంగా నిర్ధారించారనే అంశాలకు సంబంధించి ఇప్పుడు విచారణ ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఏదైనా అనాల్సవాలు స్నానం చేయాల్సి వస్తే దీనికి ప్రొసీజర్ కూడా ఉంది. పోలీస్ పరంగా ముందుగా పేపర్ ప్రయత్నిస్తారు. ఆ ఫోటోతో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఆచూకీ తెలిస్తే సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ సంప్రదించగలని ఊహిస్తారు. ఆ తర్వాత 2 వారాల పాటు దానికి సంబంధించి వేచి చూస్తారు. అప్పటికి కూడా ఎటువంటి సమాచారం రాకపోతే ఆ మృతదేహాన్ని అనాశవంగా భావించి దహనం చేస్తారు. కానీ ఇక్కడ సాయికృష్ణ వ్యవహారంలో సంబంధించి అటువంటి ప్రక్రియ ఏది జరగలేదని, అంటే చనిపోయిన వెంటనే కూడా ఉద్దేశపూర్వకంగానే అవి మొత్తం నాగరాజు పర్యవేక్షణ జరిగిందని భావిస్తున్నారు. అదే మరో విషయం టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సంబంధించి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలకు సంబంధించి కూడా ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇవాళ ఈరోజు కోర్టుకు సిట్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ప్రధానంగా నాగరాజు పాత్ర ఎంతవరకు ఉంది, ఈ అదే సాగిస్తే అదృశ్యం కావచ్చు, ఈ కస్టోడియల్ చేయడంలో నాగరాజు ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలకు సంబంధించి మాత్రం కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆ మొత్తం మృతదేహానికి సంబంధించి దానం చేసే వరకు జరిగిన ప్రక్రియలో ఎవరెవరు భాగస్వాములు గారు మొత్తం నాగరాజు చేశారో, ఇంకెవరన్నా పాత్రదారులు చూడాలన్న అంశాలకు సంబంధించి కూడా ఇంకా లోతైన విచారణ చేయాలి. దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో ఒకవైపు సిట్టు అతని కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే అతని తరపున న్యాయాలు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి విచారణ కూడా చేయనున్నారు. అదేవిధంగా రిమాండ్ చేసే ముందు కూడా విజయవాడ ఎలా జైల్లో సాధ్యం కాదని ముందే అధికారులు తేల్చి చెప్పడంతో నెల్లూరు జైలుకి పంపించాలని భావించినప్పుడు కూడా సిట్ అధికారులు తమ విచారణకు అనువుగా ఉండాలంటే కొంచెం రాజమండ్రి సెంట్రల్ జైలు అయితేనే ఇది అనువుగా ఉంటుంది అని న్యాయాధికారి విజ్ఞప్తి చేయడంతో నెల్లూరు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తూ రిమాండ్ 8 వరకు కూడా విధించారు.